పరలోకానికి మహిమను పంపించిన రోజే నువ్వు దేవునికి ఇష్టడివి. దేవునికి మహిమ చెల్లించిన నీ జీవితం నీ దగ్గర ఉంటే నీవు పరలోకానికి కాదు కదా, కనీసం ఈ మందిని అవతలకు పంపించాలని ప్రార్థన, మందిని పైకి పంపించడం బాగా. ఈ ఉన్నాయి చుట్టూ గాలిలో అవి తినేస్తూ ఉంటాయి. వాటికి బలం మన ప్రార్థన అంతా సైతానికి బలం. మీరు ఏమనుకుంటారు నాకు అర్థం కావట్లేదు. మనకు వచ్చే ఆశీర్వాదం అంతా తినేస్తున్నాయి. లేకపోతే ఆయనకి ఎవరు పెడుతున్నారు భోజనం? ఆయన సాగుతాడా? దిగాలి కూడా ఇప్పుడు మనం పెట్టిన భోజనం తినేస్తున్నాయి. మనం ఆశీర్వాదం తెచ్చుకుంటే అది నాకు ఇచ్చి వాటిని చూడేటువంటి పని చేస్తాడు, పనికి పని చేస్తాడు, ఆయన పనికి పని చేస్తాడు అంటే ఇది ఎక్కువ దయాదాక్షులతో బతికిపోతున్నాయి. మోసం చేసి దొంగతనం చేసి అబద్ధం చెప్పి బతికిపోతున్నాయి. మనం నిజాయితీ ఉన్నామని చెప్పేసి లాస్ట్కి వచ్చేటప్పుడు మరి తెచ్చిన ఆశీర్వాదాలు తినేసాం. మనం నిజాయితీ సంపాదించుకున్నాం, పరలోకం తెచ్చుకుంటున్నాం, భూలోకానికి వచ్చేటప్పటికి ఎవరికి వెళ్తున్నాం? తొక్కబడినటువంటి స్థలంలో పడిన విత్తనము ఎవరెత్తుకెళ్ళాడు? అదే భాష ఎవరెత్తుకెళ్తాడు? మన సొంత మరి ఎత్తుకెళ్ళాడు, ఎత్తుకెళ్తాడు.